హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెలింగ్ సోల్జర్స్. ఈ వీడియో భువనగిరి ఫోర్ట్ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి చూసేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ లేయర్స్ని ఎట్లా తయారు చేసిండ్రో, రాయి పైన చెక్కిండ్రు. అంటే వాటర్ ఒక లైన్గా దారలాగా వెళ్ళడానికి లేయర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే కొండపైన ఈ రాయి పైన వాటర్ స్ప్రెడ్ అయితే జారి కింద పడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ కోటకి నీళ్ళు కావాలన్నప్పుడు ఇట్లా ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు వాటర్ వాడుకోవడానికి, తాగడానికి. చూడండి, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ అంత ఉంది. చిన్న స్విమ్మింగ్ పూల్ కాదు, స్విమ్మింగ్ పూలే, ఒక స్విమ్మింగ్ పూల్ అంత ఉంది ఇది. దీంట్లో ప్లాస్టిక్ వేసి, చెత్త వేసి, ఆ చెట్లు మొత్తం వర్షపు నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగుతాయి. చూడండి, వర్షపు నీళ్ళు నేరుగా దీంట్లోకి రావడానికి ఒక లేయర్ ఏర్పాటు చేశారు. ఒకసారి గమనించండి, మీకు వీడియో ఎట్లా కనబడుతుందో నాకు అర్థమవుతుంది, కానీ ఈ లేయర్ కనబడుతుందా మీకు? ఈ గోడ పక్కన చూడండి, లేయర్ లైట్గా కట్ చేసిండ్రు, స్టోన్ని కట్ చేసి ఈ లేయర్ ఏర్పాటు చేసిండ్రు. వర్షం పడగానే డైరెక్ట్గా వాటర్ దీంట్లోకి వచ్చేస్తాయి పైనుండి. ఈ లేయర్స్ ఉన్నాయి దీనిపైన చూడండి. నాకు తెలిసి ఇక్కడ రెండు కొనడం ఉన్నాయి, అంటే రెండు ఏమంటారు, స్టోరేజ్ ట్యాంక్స్ మనం ఏర్పాటు చేసుకోవడం మీద ఆ టైప్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇది ఒకటి, ఇది 2, మొత్తం 5 ఉన్నట్లున్నాయి. మీకు చూపిస్తా ఇప్పుడు. అది ఫస్ట్ది, ఇది సెకండ్, ఆగ్రా, ఇది సెకండ్, థర్డ్, దానిపైన 4th చిన్నగా అనిపిస్తుంది, చూపిస్తుంది కూడా. లాస్ట్కి 5 స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ గురించి 5 ఉన్నాయి. ఏ వాటర్ దేనికి వాడుకున్నారో తెలియదు. ఇప్పుడు అక్కడ లేయర్, కొన్ని వాటర్ ఇక్కడ, కొన్ని వాటర్ అక్కడ పడుతున్నాయి. చూడండి, ఇది ఒకసారి చూడండి, దీన్ని లేయర్స్ ఎట్లా వస్తున్నాయో. వాటర్ మీకు అర్థమైపోతుంది, వాటర్ ఎట్లా వస్తున్నాయో. చిన్న స్టెప్స్లా ఏర్పాటు చేశారు. ఇది లేదు ముందు, ఇది మన వంటి వాళ్ళకు ఎక్కడానికి వీలుగా ఈ స్టెప్స్ని చేసిండ్రు. రేటింగ్ కూడా ఉంది. ఇది 3వది, కింద నుండి పైకి వస్తుంటే స్టోరేజ్ ట్యాంకు, వాటర్ స్టోరేజ్ చేసుకుంటారు దీంట్లో. ఒకసారి చూడండి, మీకోసం స్పేస్ అవుతున్నా, చూద్దాం ఒకసారి స్టోరేజ్ ట్యాంక్ చూడండి. వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఈ కొండకే ఆనకట్టలు కట్టినట్లు కట్టేసి వాటర్ని స్టోర్ చేసుకున్నారు. 1, 2, ఇది 3, థర్డ్ 1. ఇంకా పైకి వెళ్దాం. పైన ఇంకా 2 ఉన్నాయి స్టెప్స్, రైలింగ్ కూడా ఉంది ఇక్కడ. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. కొత్త ఛానల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కొండ ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది, చూడండి ఒకసారి. ఇంత ఎండలో ఇంత పెద్ద కొండ ఎక్కి మేము వీడియో తీసినందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. కొంచెం చిన్నగా ఉంది. 1, 2, 3, 4, ఫోర్త్ 1. పైనుండి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. నాకు ఇంకో ఛానల్ ఉంది, సందీప్ ఫిట్నెస్ అంటే, సరే నేను ట్రైనరు, ఫిట్నెస్ ట్రైనర్ నేను. నాకు ఇంకో ఛానల్ ఉంది, సందీప్ ఫిట్నెస్ అండ్ హెల్త్. మాట్లాడుకుంటే ఎక్కుతున్నందుకు
అయితే లేదు. ఇది ఇంకో స్టోరేజ్ ట్యాంక్. ఇది 1 5th 1 ఇక్కడ నుండి 1 ఫస్ట్ దే. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇంకా ప్లాస్టిక్ బాటిల్ వేసి నాశనం చేసిండ్రు దీన్ని. కార్లో చెట్లు కలుస్తుంది. ఇంకో తాటి చెట్టు, ఇంకో గడ్డి పరకలా అనిపిస్తుంది. అంతా ఇట్లా ఉంది. ఇంత పెద్ద కొండ ఎక్కడం మామూలు మాట కాదు. వాడు అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. అసలు అవ్వట్లేదు. ఈ ఎండ కూడా అట్లే ఉంది. చుక్కలు చూపిస్తుంది. 34 degrees ఉంది. ఈ కోటని డెవలప్ చేయాలి. నా కోరిక ఇదే ఈ వీడియో తరపున అండి. ఎందుకంటే పైకి వచ్చిన తర్వాత వాటర్ కూడా లేవు, అంటే తాగడానికి వాటర్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఎవరైనా ఈ ఫోర్ట్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కింద నుండే వాటర్ తీసుకొని వెళ్ళండి. చాలా కష్టంగా ఉంది. ఈ ప్లేస్ కెనాన్ పెట్టే ప్లేస్, అంటే మందు గుండు ఫిరంగి, మందు గుండు ఫిరంగి సంథింగ్ ఏదో అంటారు కదా, అదే ఇది. ఇక్కడ నుండి కింది నుండి వచ్చిన వాళ్ళని చంపడానికి వీలుగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుండి ఎవరైనా దాడికి వచ్చినప్పుడు, యుద్ధంకి వచ్చినప్పుడు ఈ ఫిరంగితోని వాళ్ళని కాల్చి చంపడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కట్టని ఏర్పాటు చేసుకున్నారు. దానిపైన ఈ ఫిరంగిని పెట్టుకున్నారు. కెనాన్ అంటారు కదా, అదే ఇది. ఈ కోటని 610 meters హైట్లో కట్టారండి. ఇక్కడ లేయర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పైన పడ్డ వర్షం వాటరు కిందికి వెళ్ళడానికి లేయర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి కదా కింద, అంటే స్టోరేజ్ ట్యాంక్స్ కావు, వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఆనకట్టలు కట్టుకున్నారు కదా, వాటి గురించి ఈ లేయర్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పడ్డ వాటరు ఆ లేయర్స్ ద్వారా డైరెక్ట్గా స్టోరేజ్ చేసుకోవడానికి కట్టుకున్న ఆ ఆనకట్టలో పడి వాటర్ స్టోర్ ఉంటాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ తలదాచుకోవడానికి రాజు వచ్చినప్పుడు రాజుకి, ఇంకా వాళ్ళ భటులకి, సైనికులకి అందరికీ వాటర్ కావాలి కదా వాడుకోవడానికి. అప్పుడు ప్రతిసారి కిందికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి స్టోర్ చేసుకున్నారు. కిందే స్టోర్ చేసుకొని వీళ్ళు వాడుకునేవాళ్ళు. వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఈ కోటలో ఉంటారో అన్ని రోజులు వాడుకోవడానికి వీలుగా వాటిని కట్టుకున్నారు. పైనుండి చూడండి, మనం మొత్తం మేఘాలలో ఉన్నాం. మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో, కింద మొత్తం బ్లర్గా అనిపిస్తుంది, పొగ అనిపిస్తుంది కదా. మనం మేఘాలలో ఉన్నాం ఇప్పుడు. అంత హైట్లో ఉంది కోట. నిజంగా గ్రేట్. చూడండి ఎంత హైటో. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి మన అదృష్టం ఉండాలి. ఇదండి భువనగిరి కోట. దీనిపైనకి వచ్చేసినాం మనం. ఈ గోడను చూడండి, దీనిపైన డిజైన్ చూడండి. ఇప్పుడు అంటే పుట్టి అని, లప్పం అని ఏవేవో వచ్చినాయి. అప్పుడు అవన్నీ లేవు. అప్పుడు మట్టితోనే వాళ్ళకు, ఆ మట్టి ఏ మట్టో తెలియదు కానీ ఆ మట్టితోనే డిజైన్స్ చేసిండ్రు గోడల పైన. ఎంత మంచిగా చేసారు చూడండి. ఈ కట్టడం చూడండి, పిల్లర్స్ లేవు, బీమ్ లేదు. ఆ రాళ్ళ పైననే 2 చెక్క ముక్కలు పెట్టి బీమ్ లాగా రెడీ చేసి కట్టేసారు. ఎన్ని రోజులైనా చెక్కు చెదరకుండా కింద పడిపోకుండా అట్లే ఉంది. ఈ గోడలో దారి ఉంది పైకి ఎక్కడానికి. చూడండి మెట్లు. ఇది ఒక గోడ. ఎవరైనా బయట నుండి చూస్తే గోడ అనుకుంటారు అంతే. దీంట్లో నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.
అప్పటి రాజుల కన్నా ఇప్పటి మనోళ్ళే మంచి కళాకారులు. ఈ గోడను చూస్తే అర్థమవుతుంది మనోళ్ళు ఎంత కళాకారులు. మీకు ఒకటి చూపిస్తారండి. ఈ వాల్కి చూడండి, అన్ని చిన్న చిన్న సెల్ఫ్లు లాగా రెడీ చేసిండ్రు. మొత్తం డిజైన్ చూడండి. అక్కడ ఏదో డిజైన్ ఉండే, అది మొత్తం పోయింది ఇప్పుడు. ఇక్కడ కూడా బీమ్ లేదు, చెక్క ముక్క పైనే కట్టిండ్రు. ఒకసారి చూడండి, మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు వాటర్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే తాగునీటిని స్టోర్ చేసుకోవడానికి అనుకుంటా ఇవి. ఒకవేళ దీన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మీకు తెలిస్తే చెప్పండి. నేనైతే తాగడానికి వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనుకుంటున్నా. కిందికి పోదాం ఒకసారి. చూడండి ఎంత చిన్నగా ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు దీనిలో నుండి కిందికి వెళ్ళొచ్చు అని. ఇక్కడ దారి ఉందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చూడండి కింద ఇదంతా. ఇదంతా కోట కింద. అంటే అటు నుండి వస్తే మనం దీంట్లోకే వచ్చేవాళ్ళం డైరెక్ట్, కానీ పైకి ఎక్కి పై నుండి కిందికి దిగినాం మనం. భటులు సైనికులు ఉండేవాళ్ళేమో దీంట్లో. 4 పిల్లర్స్. మొత్తం రాళ్ళే, రాయితోనే, మొత్తం రాయితోనే. నాకు తెలిసి పైన ఉన్న కొండ పైన ఉన్న రాళ్ళతోనే దీన్ని కట్టి ఉండొచ్చు. ఎందుకంటే అంత కింది నుండి పైదాకా తీసుకొని రావాలంటే చాలా కష్టం. పైన ఉన్న కొండలు రాళ్ళను పలగొలగొట్టి పైన కోట కట్టి ఉండొచ్చు. ఇక్కడ ఒక టవర్ ఉంది, మొన్న ఏర్పాటు చేసినట్టుండ్రు. అది కూడా అంటే మొన్న అంటే ఈ కోట కట్టినప్పుడు కాకుండా మా గవర్నమెంట్ ఎప్పుడో కట్టినట్లుండ్రు ఆ టవర్ని. చూడండి ఇది కోట, భువనగిరి ఫోర్ట్. ఎక్సలెంట్ అసలు. చూడండి ఎంత పెద్దగా ఉంది. 3 ఫ్లోర్స్ ఉంటుంది కంపల్సరీ. దాని పైకి ఎక్కుదాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్దాం, దాని పై నుండి చూద్దాం వ్యూ. యాక్చువల్ ఎంట్రన్స్ ఇదే ఎంట్రన్స్. మనం అటు నుండి వస్తే, ముందు నుండి వస్తే ఇటు నుండే లోపలికి వెళ్ళే వాళ్ళం. ఇటు నుండి లోపలికి వెళ్ళి ఆ స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కేవాళ్ళు. పైకి ఎక్కడానికి వీలుగా స్టెప్స్ ఉన్నాయి. అది కూడా ఎవరికి అర్థం కాకుండా, ఎవరికి తెలియదు అక్కడ స్టెప్స్ ఉన్నాయి కూడా. అట్లా అర్థం కాదు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు. ఈ గ్యాప్లో నుండి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు చూసేవాళ్ళేమో. చూడండి ఈ స్టెప్స్ ఎట్లున్నాయో, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పైకి వచ్చినాం. వీళ్ళకి చెప్పినాం మేము, మాది ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అని. అందుకే వాళ్ళు వాళ్ళ ఊరు వాళ్ళకి ఎవరికో చెప్తున్నారు వీళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము కూడా వస్తాం దాంట్లో చూడండి అని. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా రాసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఒకటి వాటర్ స్టోరేజ్ దానిలా ఉంది. వాటర్ ఆయిలా తెలియదు. ఇక్కడ కూడా ఇంకోటి. వీటిని ఎందుకు వాడేవాళ్ళో నాకు తెలియదు. అంటే నేను వాటర్ గురించి అనుకుంటున్నా, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో వాల్లో నుండి స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. కోట పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అమేజింగ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఇక్కడ వాల్ లోపల స్టెప్స్ అంటే. ఎవరికి తెలియదు కూడా అట్లా ఉంటుందని. మనం రౌండ్ ఎక్కుకుంటూ వెళ్ళాలి, పైకి వెళ్ళిపోతాం. ఇది కోట పైన భాగం. ఇక్కడ నుంచి చూస్తే కింది నుండి ఎవరు వస్తుండ్రు, ఏమైతుంది మొత్తం కనబడుతుంది.
సూపర్ ఉంది అసలు వ్యూ పైనుండి. ఎక్కడి నుండి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అసలు ఏమవుతుంది, కోట పైన నిలబడి చూస్తే అన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ముందర ద్వారమే మనం పైకి ఎక్కడానికి వచ్చేది. ఇది కోట పైన ఇదంతా. అది చూడండి, ఇక్కడ నుండి చూస్తే కింద కనబడుతుంది. ఈ హోల్లో నుండి చూస్తే చూపిస్తాం చూడండి. ఇక్కడ నుండి చూసి తెలుసుకునే వాళ్ళు చూడండి. మనం అక్కడ నుండి వచ్చినాం, మనం పైకి వీడియోలో ఉంటుంది. అక్కడ నుండి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు మొత్తం కనబడుతుంది ఇక్కడ నుండి చూస్తే. అసలు ఇందా అది చిన్నపిల్లల ప్రాజెక్ట్ లాగా ఉంది. ఇక్కడ మా తమ్ముడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ ప్లేస్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, ఈ ప్లేస్ని మీకు చూపించడం ఇంకా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్లేస్ మన తెలంగాణలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మన అదృష్టం ఇలాంటి ప్లేస్ ఇక్కడ ఉండడం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని చేస్తూ ఉంటాం అని చెప్పిండు. ఎందుకంటే ఇది మళ్ళీ ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చిందంటే, వాయిస్ అక్కడ ఎయిర్ సౌండ్ ఒక్కటే వస్తుంది, ఏం వినపడట్లేదు. అందుకే మళ్ళీ రికార్డ్ చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఎండలో పోయి ఇంత కష్టపడి అంత పైకి ఎక్కి 610 meters పైకి ఎక్కినాం. నడవాలంటేనే కష్టం, అలాంటిది 1/2 kilometer పైకి కొండెక్కినాం. ఇప్పుడు చూపెట్టింది ఏంటంటే, అటు నుండి ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి, ఇటు నుండి ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి. ఈ స్టెప్స్ మళ్ళీ కిందికి వెళ్తున్నాం. అక్కడ నుండి వచ్చినాం, ఇక్కడ నుండి వెళ్తున్నాం. కానీ వెళ్ళలేదు, పైన మళ్ళీ వ్యూ చూద్దామని మళ్ళీ పైకి ఎక్కాం. ఈ స్టెప్స్ వాళ్ళ లోపలనే ఉన్నాయి. ఇవి ఒక గోడ లోపల మెట్లున్నాయి అంటే అర్థం చేసుకోండి ఎంత సీక్రెట్గా ఉండేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ కింద దిగాం కొంచెం వ్యూ చూద్దామని, కానీ ఆ వీడియో పెట్టలేదు. ఈ స్టెప్స్ ఇక్కడే రౌండ్గా తిరుగుకుంటూ వెళ్ళాలి కిందికి. పైకి రావాలన్నా ఇవే స్టెప్స్. చూడండి, ఈ గ్యాప్లో ఉంది. ఇక్కడ కూడా స్టోరేజ్, వాటర్ స్టోరేజ్కి కొంచెం అంటే ఆ స్టోన్ పైనే ఏర్పడి ఉంది. దాని మీద వాటర్ అంతా ఆగిపోతున్నాయి, వాటర్ వాడుకోవడానికి. యుద్ధాలు జరిగినప్పుడు కిందికి దిగలేరు కాబట్టి వాటర్ని స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా ఏర్పాటు చేసుకున్నట్టున్నారు వాళ్ళు. ఈ కోటలో రాజు ఉండేవాడు కాదు. ఎప్పుడన్నా యుద్ధాలు జరిగినప్పుడు తలదాచుకోవడానికి ఈ కోటను కట్టుకున్నారు. యుద్ధం చాలా రోజులు అవుతుంది కాబట్టి, అన్ని రోజులు వాటర్ లేకుండా ఉండలేరు కాబట్టి ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి వాటిని వాడుకొని ఉండొచ్చు. ఈ కోట పైన అంటే ఈ కొండ పైన వర్షం పడితే కొన్ని స్టోరేజ్, వాటర్ స్టోర్ చేసుకోవడానికి కొన్ని ప్లేస్ ఉన్నాయి. వాటిని వీళ్ళు వాడుకున్నారు వాటర్ స్టోర్ చేసుకోవడానికి. దానిలో ఇది ఒకటి. కానీ ఇది అమేజింగ్, ఎందుకంటే ఈ రాక్ని చూడండి, ఈ రాక్లోనే వాటర్ని స్టోర్ చేసుకునేలాగా తయారు చేసినట్లుంది. ఇది అమేజింగ్. ఇది నిజంగా వాళ్ళ అదృష్టం. ఇలాంటి రాక్ని అందుకే చూస్ చేసుకున్నారు అనుకుంటా. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకున్నారు, దీన్ని యూజ్ చేసుకున్నారు. అక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన, కానీ ఏమైందంటే ఆ ఇయర్ సౌండ్కి సరిగా రాలేదు. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మొత్తం ఇయర్ సౌండే వచ్చింది. దీన్ని చూడండి ఎలా ఉందో. ఇంత పైన కొండ పైన ఒక స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు కట్టుకుంటున్నారు కదా 4th floor 5th floor పైన
స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకుంటున్నారు. అప్పుడు మన రాజులు కొండలపైన ఇలాంటి స్విమ్మింగ్ పూల్లలో ఎంజాయ్ చేశారు. మా వాడేమో వదులుతున్నాడు పైన ఎక్కి కూర్చున్నాగో. ఇది కొండ వెనక భాగం ఇదంతా. ఈడ కూడా వాటర్ స్టోర్ చేసుకోవడానికి వీళ్ళకి రెండు మూడు ప్లేస్లు ఉన్నాయి. ఈడ కూడా స్టోర్ చేసుకుంటున్నారు. ఇంత పెద్ద కొండ పైన వాళ్ళ అదృష్టం ఆ కొండ ఇట్లా ఉండడం. అంటే వాళ్ళు చూస్ చేసుకున్నారు, ఇట్లుంది కాబట్టి చూస్ చేసుకున్నారు దీనిపైన కట్టడానికి. వాళ్ళ అదృష్టం అని కాదు. ఇది వాటర్ లేయరు ఇదంతా. ఇక్కడ కూడా వాటర్ స్టోర్ చేసుకోవడానికి కొంచెం ఆనకట్టలా కట్టి పెట్టుకున్నారు. అక్కడ మట్టి ఫామ్ అయ్యి మొత్తం ఇసుక అంతా మట్టి అంతా ఒక దగ్గర జమ అయ్యి అక్కడ చెట్లు మొలిచినాయి. వాటర్ ఉంటాయి కాబట్టి ఆనకట్టలా కట్టుకొని దీన్ని కూడా వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు వాటర్ గురించి కిందికి వెళ్ళి పైకి రాలేరు కాబట్టి పైననే ఇట్లా ఏర్పాటు చేసుకుంటే వాటర్ యూసేజ్కి తాగడానికి దానికి దీనికి వాడుకోవచ్చు అని. ఇక్కడ ఇంకోటి ఉంది, పెద్దగా ఉంది ఇది కొంచెం చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న చిన్న స్టోరేజ్ ట్యాంక్, రైట్ సైడ్ లో ఉన్న స్టోరేజ్ ట్యాంక్ లోకి వాటర్ వెళ్తున్నాయి. అది ఫిల్ అయిన తర్వాత ఓవరాల్ గా ఈ రెండింటిని స్టోరేజ్ గురించే వాడుకున్నారు, వాటర్ గురించి. ఆ లాస్ట్ లో ఆనకట్ట కట్టారు చూడండి. ఇదంతా వాటరే. వర్షాలు పడి మంచిగా వర్షాకాలం రావాలి ఇక్కడ. చూడాలి ఒకసారి వాటర్ స్టోర్ అవుతున్నాయా అవుతలేవా అనేది. దీన్ని చూస్తుంటే వాటర్ స్టోర్ అవుతున్నాయి. వర్షాకాలం ఫుల్గా వాటర్ ఉండేటట్టున్నాయి. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు లేవు. చూస్తే అర్థమవుతుంది. ఇది నాకైతే ఒక దీపంలా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి. సేమ్ దీపంలా అనిపిస్తుంది. స్టోన్కి కూడా చెక్కిండ్రు, అంటే హోల్స్ పెట్టిండ్రు. మరి దీన్ని ఎందుకు వాడుకుంటారో తెలియదు. మనం కరెక్ట్ చూస్తే రెండు సైడ్లలో చెక్కిండ్రు చూడండి కొంచెం కొంచెం. అంటే అక్కడ కట్టెలు పెట్టి ఏమైనా చేసి ఉండొచ్చు. మరి దీన్ని ఎందుకు వాడుకుంటారో మాకు అర్థం కాలేదు. చాలాసేపు అక్కడే ఉండి ఆలోచించినాం ఆ స్టోన్స్ని ఎందుకు చెక్కి అట్లా వేసిండ్రని. ఆ నీళ్ళ దార దీపంలాగా, అంటే మండుతున్న దీపంలాగా లైట్ లాగా అనిపిస్తుంది. ఇదేమో దీపంలాగా అనిపిస్తుంది. ఆయిల్ పోసి దీపం ముట్టిస్తే ఎట్లుంటుందో అట్లుంది చూడండి. ఎగ్జాక్ట్లీ ఇది అమేజింగ్. ఇదైతే ఆ వాటర్ వచ్చి 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 అక్కడ మొత్తం బ్లాక్ అయింది. అది దీపం లాగా. ఇది కింద ఏమంటారు దాన్ని ఏమో అంటారు కదా, అది కామెంట్లో చెప్పండి మీకు తెలుస్తే. నాకు తెలియదు. ఆయిల్ పోస్తారు కదా దానిలాగా ఉంది. ఇంకో సైడ్ లేదు, ఎందుకంటే ఇది మొత్తం ప్రహరీ గోడ. దీనిపైన మొత్తం సైనికులు ఉంటారు. ఈ ప్రహరీ గోడ గ్యాప్ లో నుండి అటాక్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ ఎవరైనా పైకి వెళ్తే, అంటే ఈ కొండపైకి వెళ్తే వాటర్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే బాడీ మాది డిహైడ్రేట్ అయింది. వాటర్ తీసుకెళ్ళలేదు మేము. వచ్చిన తర్వాత 2-3 days వరకు మాకు చాలా ప్రాబ్లం అయింది. చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.